డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. సో ఇంతసేపు మీరు డిసిప్లిన్ అంటారు. మీ వీడియోస్ లో అసలు డిసిప్లిన్ ఉందా? నాదే డిసిప్లిన్ వీడియోస్ లో ఉండదు, అది ఎంటర్టైన్మెంట్. పర్సనల్ లైఫ్ లో మీరు డిసిప్లిన్ అడగాలి. మూవీలో కూడా మనకి డిసిప్లిన్ కనిపించలేదు కదా మీది ఎక్కడ? మీరేనా యాంకరు? మీరు హీరోనా? ఇప్పటిదాకా తీసిన డైరెక్టర్స్ కి దమ్ము లేదంటారు మరి? ఆబ్వియస్ గా దమ్ము లేదనే, హిట్ అయిన వాడు దమ్మున్నాడు. ట్రైలర్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మొత్తం వ్యూవర్స్ అంతా కూడా పెయిడ్ వ్యూవర్స్ అంటున్నారు. పెయిడ్ వ్యూవర్స్ పెయిడ్ వ్యూవర్స్ అయితే 35,000 రూపీస్ కి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. సో అదే విధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా మీరే. ఇన్ని విధాలుగా అన్ని మీరే చేసుకున్నప్పుడు ఇంకో ట్రోల్ బయటకు వస్తుంది, ఇన్స్టాలో చూసే ఉంటారు, సినిమా మీరే చూసుకోండి అని. బొమ్మ బాగుంది, ఆబ్వియస్ గా 70-80% ఆక్యుపెన్సీ ఉంటది. అండ్ ఇంకా టాక్ నా ఆలోచన కరెక్ట్ అయితే షూట్ షాట్ 100% ఆక్యుపెన్సీ ఉంటది. ఆస్కార్ కూడా కొట్టచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. సో మీరే నా సినిమాలో మ్యాటర్ ఉంది, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని మీరే చెప్పేసుకుంటున్నారు. సో మీ గురించి కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. అదే ఆగస్ట్ 2 చెప్తారు. ఆల్రెడీ ఇప్పుడు కమెంట్స్ లో చెప్తున్నా యూట్యూబ్ లో, సింపుల్ గా పాన్ ఇండియా తీసేసావు బ్రో, కామెడీకి తీసేసావు బ్రో, నువ్వు తోపు బ్రో అని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేది నేను పెట్టించుకునేది కదా కమెంట్స్. సో అదే విధంగా ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకలేదా? అంటే మీ సినిమాకి పెట్టడానికి ఎవరు రెడీగా లేరా మీరే ప్రొడ్యూస్ చేసుకోవడానికి? నేను కథలు పట్టుకొని తిరిగాను మేడం. మొదట నన్ను నమ్మలేదు, కొత్తవాడిని కదా, యూట్యూబర్ని కదా, అండ్ ఎవరు నమ్మలేదు. కష్టపడేవాడికి ఇవ్వండి ఆ ప్రొడ్యూసర్లు, దండం పెట్టి అడుగుతాను మీకు. సో అలానే మీరు ప్రాంక్స్ చేస్తున్నప్పుడు ఈ బోల్డ్ వీడియోస్ ఎలా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి సినిమాలో కూడా లిప్ సీన్స్ పెట్టారా? ఏవో రూమో బుక్ చేసేవాడిని కదా మాస్టర్, మ్యాటర్ అర్థం అవట్లే మీకు. అది నేను పిచ్చి అంటే బయట ఆల్రెడీ ముద్ర పడిపోయింది కదా మీ పేరు. ఇట్లా ముద్ర ఏం పడిపోలే. శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక కష్టజీవి, ఇన్స్పిరేషన్, వాడు ఒక తోపు, దమ్మున్న మొగాడు అని ఉంది అది అందరిలో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సామాన్యుడు ఏదైనా చేయగలుగుతాడు అనే విషయం ఎప్పుడో ప్రూఫ్ అయింది. సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా పిచ్చోడు ఖచ్చితంగా ఎప్పటికైనా సినిమా తీస్తాడు అనే దానికి నిదర్శనమే మన శ్రీకాంత్ రెడ్డి. ఒక సామాన్య వ్యక్తిగా ముందుగా ఎదిగిన తర్వాత యూట్యూబర్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసాడు. ఆ తర్వాత ఇంకా ఒక 5 లాంగ్వేజెస్లో తన సత్తా చాటేందుకు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే సినిమా లారీ అన్నమాట. ఇందులో కొన్ని జర్నీతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఏంటి మీరు రాగానే ఫోను? కాదు, మీరు ఎందుకు లేట్ వచ్చారు? నేను ఆల్రెడీ మీకు చెప్పాను 5 minutes లేట్ అవుతుంది అని చెప్పేసి. సెట్టింగ్ అవన్నీ కావాలి. నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇట్లా టైం వేస్ట్ చేసే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. అండ్ ఆల్సో మీరు మంచిగానే మాట్లాడారు, ఐ అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ. చెప్పండి, లేట్ ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ సెట్ చేసుకో. మీరేనా యాంకరు? మీరు హీరోనా? సరే, సారీ, రెడీ. ఓకే, మీరు హీరో అని మీరు బాగానే చెప్పుకుంటున్నారు, కానీ అందరికి అర్థం కావాలి కదా. అది అర్థం అవ్వాలనే కదా పోస్టర్లు పట్టుకొని తిరుగుతున్నాను మేడం. పోస్టర్లు పట్టుకొని తిరిగితే సరిపోదు కదండి. ఎస్ మేడం, అదే ట్రైలర్ ఉంది యూట్యూబ్ లో, పాటలు ఉన్నాయి. ట్రైలర్ విషయంలో కూడా చూసుకున్నట్టయితే మొత్తం వ్యూవర్స్ అంతా కూడా పెయిడ్ వ్యూవర్స్ అంటున్నారు. పెయిడ్ వ్యూవర్స్ పెయిడ్ వ్యూవర్స్ అయితే 35,000 రూపీస్ కి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. నా దగ్గర డబ్బులు ఉంది, పెట్టుకొని ఒక 10 మిలియన్ వ్యూస్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు 8 lakhs వ్యూస్ వచ్చాయి. అవన్నీ జనరల్ వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్ అండ్ కమెంట్స్, ఆర్గానిక్ కమెంట్స్. నా కష్టం గుర్తించి ట్రైలర్ నచ్చి కమెంట్ పెట్టిన వాళ్ళు. పెయిడ్ వ్యూస్ అని మీరు ఎలా అంటున్నారు, ఎందుకు అంటున్నారు? ఏ ట్రోల్ చూసినా గానీ పెయిడ్ వ్యూసే ఉన్నాయి తప్ప పెయిడ్ వ్యూసా? హానెస్ట్ గా మేడం, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా, అది ఆర్గానిక్ వ్యూస్ అండ్ ఆర్గానిక్ కమెంట్స్. ప్రజలు పెట్టిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ తిడతారు మీరు అలా అంటే గనక. అండ్ డబ్బులు పెట్టి తెప్పించుకోవచ్చు, నేను 2 million 3 million వ్యూస్ తెప్పించుకోవచ్చు, కానీ నేను తెప్పించుకోలేదే. సో పెయిడ్ వ్యూస్ కాదు, ఆర్గానిక్ వ్యూస్. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ద ట్రైలర్ అండ్ మై సాంగ్స్. ఆగస్ట్ 2 మీకు దానికి సమాధానం. షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. మీరు చూసాను నేను ఆల్రెడీ ట్రైలర్. ఎస్ మేడం. సింగర్ మీరే, సింగర్ నేను ఆడున్నాను. ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ ఓపెనింగ్ లో పాడాను, సాకి పాడాను, అది హీరో చెప్తాడు కాబట్టి పాడాను. అండ్ మిగతా సింగర్లు పాడారు. మిగతా ఏంటి? మీ దాంట్లో చెప్పుకోదగ్గ సింగర్ కానీ యాక్టర్ కానీ ఎవరు లేరు? శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడుగా. శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడుగా. శ్రీకాంత్ రెడ్డి ఒక రివ్యూవర్ గా, సారీ ఒక ప్రాంకర్ గా, యూట్యూబర్ గా ప్రాంక్స్ చేసేవాడిని, సినిమా ముందు రివ్యూలు చెప్పేవాడిని, అన్ని చేసేవాడిని. స్టెప్ బై స్టెప్ ఎదిగాను. యూట్యూబ్ ద్వారా వచ్చి ఇప్పుడు సినిమా చేశాను. ఇప్పుడు అందరూ ఉండాలంటే, ఇప్పుడు పెద్ద సినిమాలు ఆడుతున్నాయా మేడం? లేదు. చిన్న సినిమాలు ఆడుతున్నాయా? లేదు. పెద్ద సినిమాలు హిట్ అవుతున్నాయి, కొన్ని చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. సో అలా ప్రయత్నం చేశాను.
పాటలో ట్రైలర్ మొన్న వదిలాను, రెస్పాన్స్ బాగా వస్తుంది. అండ్ ఆగస్ట్ 2 తేలిపోద్ది దాని కథ ఏందో. అండ్ కష్టపడి రావడం సినిమా చేయడం తప్ప మేడం? సరే, మీ దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఆ ఐటమ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే మనకి వేరే సాంగ్ కూడా వినిపిస్తుంది, అది నిజమా కాదా? అది నిజమని నాకు రిలీజ్ అయినాక నాకు అర్థమైంది. అండ్ రిలీజ్ కాకముందు కూడా కొంతమంది వినిపించినప్పుడు అలా చెప్పారు. బట్ హ్యూమన్ బ్రెయిన్ అనేది 95% సిమిలర్ ఉంటుంది మేడం, థాట్స్ సిమిలర్ గా వస్తాయి. సో వి వెంట్ ఇన్ దట్ వే అండ్ యాక్సిడెంటల్లీ హ్యాపెండ్. బట్ మా సాంగ్ మాది, మా క్రెడిబిలిటీ మాది. అండ్ మా సాంగ్ వేరుగా కూడా ఉంది. అండ్ మా సాంగ్ సాకి కూడా వేరు. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అని హీరో ఎత్తుకుంటాడు సాకితో. అరే డీజిల్ మందుకు డబ్బులు మొత్తం ఎక్కించే పాట పెట్టరా అంటే, పాట రెడీ అన్న, పాపే లేటు అంటాడు. అప్పుడు పాప ఏం పరి లేట్ అయింది అంటాడు. అప్పుడు అమ్మాయి పాడుతుంది. ఒక లారీ ఓనర్ లారీ యార్డ్ లో బర్త్డే పార్టీ జరిగేటప్పుడు వచ్చేటువంటి సాంగ్ అది. మా సాంగ్ సిచ్యువేషన్ అండ్ కంప్లీట్లీ థీమ్ ఇస్ డిఫరెంట్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే సిమిలర్ గా ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం, కొత్తగా ఉంది. ఎస్ మేడం. మొత్తం అది విన్నట్టే ఉంది కదా మరి? లేదు లేదు లేదు, చాలా కొత్తగా ఉంది. మాది వేరు మేడం, మాది కంప్లీట్లీ వేరు. ఆ పాటలో ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి కూడా చూడడానికి అదే గెటప్ లో కనిపిస్తుంది. ఆ సాంగ్ లో ఎవరైతే ఐటమ్ సాంగ్ చేశారో ఆ సినిమాలో, సో ఆ హీరోయిన్ గెటప్ అంటే గొప్పగా కనపడుతుంది. మీకు 200 కోట్ల సినిమాలా కనపడుతుంది అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ యాక్చువల్లీ. అవునా కదా? ఆబ్వియస్లీ కాపీ క్యాట్ అన్నట్టు అనుకో. కాపీ ఏం కాదు, కాపీ 100%. కాపీ అయితే అల్గారిథం గుర్తించి కాపీ రైట్ పడుతుంది కదా. యా. సో అదే విధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా మీరే. ఇన్ని విధాలుగా అన్ని మీరే చేసుకున్నప్పుడు ఇంకో ట్రోల్ బయటకు వస్తుంది, ఇన్స్టాలో చూసే ఉంటారు, సినిమా మీరే చూసుకోండి అని. సో ఆ ట్రోలర్స్ కి మీరు ఏం చెప్తారు? ట్రోలర్స్ కి ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమా పెద్ద కథ, 2 కథలు కలిపిన పెద్ద కథ, దేశ భద్రతకు సంబంధించింది, కుటుంబ కథ చిత్రం, రొమాన్స్, కామెడీ, ఫన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్ని ఉన్నాయి. అండ్ చాలా ప్రాపర్ కథ అండ్ చాలా ప్రాపర్ గా తీసాము. విజువల్ అయితేనేమి, కెమెరా అయితేనేమి, ఐ యూజ్ ద బెస్ట్ కెమెరాస్ అండ్ బెస్ట్ ఎడిటింగ్ అండ్ బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ విజువల్స్ ఇచ్చాను. అండ్ ఫస్ట్ సినిమా నా డబ్బులు నేను పెడుతున్నప్పుడు నాకు సినిమా అయిపోయింది, కొత్తపేట గ్రామం అని. ఆ సినిమా అయిపోయినప్పుడు నా కంట్రోలింగ్ వేరే వాళ్ళ చేతుల్లో ఉండేది, దానివల్ల అది ఆగిపోయింది. ఈ సినిమా నా డబ్బులు పెడుతున్నా, నేను చేస్తున్నా, ఎలా ఉండాలి సాలిడ్ గానీ, నేను చాలా సాలిడ్ గా తీయాలి అని ఎవరికి కంట్రోల్ ఇవ్వకుండా నా చేతుల్లో పెట్టుకొని తీసా. ఇప్పుడు ఈ సినిమాని 7 నుంచి 14 కోట్లు అవుతుంది తీయాలంటే, ఈ కథని కొంచెం మీడియం వాళ్ళందరినీ పెట్టి తీస్తే. కానీ నా దగ్గర డబ్బులు లేవు మేడం, నేనేం చేయాలి ఇంకా అలాంటప్పుడు? నేనే వర్క్ నేర్చుకొని తీయాలి. చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్లో, హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న డిపార్ట్మెంట్లో పనిచేసి 2 ఏళ్ళు యూట్యూబర్గా చేసి కెమెరా ఐడియా నేర్చుకొని వాట్ ఈజ్ వాట్ అని మంచి కెమెరామ్యాన్ పెట్టుకొని, తర్వాత కథ రాసుకొని చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, విఎఫ్ఎక్స్ చేసుకొని, షార్ట్ సీజీ బయట చేయించుకొని, మ్యూజిక్ చేయించుకొని కష్టపడి చేసుకున్నా. ఎందుకంటే సినిమా నాకు ప్యాషన్, సినిమా చేయాలని ఉంది, తపన ఉంది. సినిమా నేను బిజినెస్ లా చూస్తాను అండ్ ప్యాషన్ కూడా. సో దాంట్లో నేను ఏం చేయాలో అది చేశాను, నేర్చుకొని. చేయడం తప్పేముంది? నువ్వే చేసి నువ్వే చూసుకో అంటే బాగుంది కదా. నేనే చూసుకునేదానికి ఇప్పుడు 8 లక్షల మంది ట్రైలర్ చూశారు, నేనే చూసుకోలేదుగా, వాళ్ళు చూశారు. నా ట్రైలర్ నేను లైక్ కూడా కొట్టలేదు, ఇంకా జస్ట్ నా ఛానల్ నుంచి కొట్టలేదు ఉదాహరణ. సో అదే విధంగా ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకలేదు కదా, అంటే మీ సినిమాకి పెట్టడానికి ఎవరు రెడీగా లేరా మీరే ప్రొడ్యూస్ చేసుకోవడానికి? నేను కథలు పట్టుకొని తిరిగాను మేడం. మొదట నన్ను నమ్మలేదు, కొత్తవాడిని కదా, యూట్యూబర్ని కదా, అండ్ ఎవరు నమ్మలేదు. సో లెట్స్ స్టార్ట్ మై థింగ్ అని కొత్తపేట గ్రామం మొదలు పెట్టాను. అది ఆగిపోయింది వేరే వాళ్ళ కొలాబరేషన్ తో, వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు కూడా అలా జరిగింది. సో ఇంకా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నేను చేయాలి ఈ సినిమాని, ఈ బడ్జెట్ లో చేయాలి, కెమెరాకి ఎంత, మ్యూజిక్ ఎంత అని సపరేట్ సెగ్రిగేట్ చేసుకుని అమౌంట్ ని సినిమా చేశాను. అంటే మీరు డైరెక్టర్ గా అవ్వాలి అనుకుని వచ్చారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి తెలంగాణకి రావడం, ఇక్కడ చాలా అంటే 4 years అవుతుంది మీరు ఇక్కడ వచ్చి, సో ఇక్కడ సర్వ్ అవ్వడం చాలా కష్టం. మీకు ఎలా సాధ్యమైంది అది? ఏం లేదు మేడం, నేను అందరిలాగే 4 జతలు బట్టలు బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాను. బట్ కష్టపడ్డాను అండ్ డిసిప్లిన్ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వచ్చిన రూపాయి ప్రతిదీ కూడబెట్టాను, సినిమా కోసం ప్రయత్నం చేశాను, సినిమాకి ఏం సంబంధించి అది నేర్చుకున్నాను. అండ్ కావాల్సిన క్యాస్ట్ అండ్ క్రూ సమకూర్చుకున్నాను, కృష్ణానగర్లో ఉండి ఈజీగా సమకూర్చుకున్నాను. అంటే బిల్డప్ పోయి అందరు ఇటు పెద్ద పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ పెట్టుకొని బడ్జెట్లు ఎక్కువ పెట్టుకొని సినిమాలు ఆగిపోతాయి అలా చేస్తే. ఐ వెంట్ ఇన్ ద లిమిటెడ్ అనమాట, ఇలా వెళ్ళాను. అండ్ వీడియోలు డిసిప్లిన్ గా చేశాను. వచ్చిన డబ్బులు అందరూ యూట్యూబర్లు కార్లు కొన్నారు, ఇల్లు కొన్నారు, నేను రూపాయి కూడబెట్టాను. అండ్ చాలా మందితో వీడియోస్ చేశాను ఫేస్బుక్, యూట్యూబ్ లో. వచ్చిన డబ్బులు కూడబెట్టి సినిమా చేశాను మేడం, అంతే. కష్టం ఏముంది? ఇప్పుడు చేస్తే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఇంత సాధించాలనుకోండి, రోజు కొంచెం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి జంప్ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని లేదు నాకు. కష్టపడి ఎదుగుదాం, రోజు నిదానంగా వెళ్దాం అనే తపనలో ఉన్నాను. ఇప్పుడు 4 years లో 2 years టార్గెట్ పెట్టుకుని యూట్యూబ్ లో ఫేమ్ అయ్యాను. 2 years సినిమా చేయాలని సాధించాను. ఇంకా నెక్స్ట్ 10 years లో మంచి సినిమాలు చేసి హిట్ చేసి ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి ఒక చిన్న స్థాయి, మంచి హీరోరా, మంచి పెద్ద హీరోరా అనే స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. సో అదే విధంగా మీరు ప్రాంక్స్ చేసినప్పుడు కింద ఒక కామెంట్ వచ్చింది, సమాజానికి ఉపయోగపడేవి ఏమైనా చెయ్యొచ్చు కదా, ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు? హెల్పింగ్ వీడియోలు చేసిన అవి చూడలేదేమో అతను, అందుకే పెట్టాడేమో.
హెల్పింగ్ వీడియోలు చేశాను, ప్రాంకులు చేశాను, రకరకాల కామెడీ వీడియోస్ చేశాను. అబ్బాయిలు మందు బీరు గంజా కొడుతుంటే వాటిని మానిపించడానికి ప్రయత్నం చేశాను. ఒక అమ్మాయిని లవ్ చేసి సీఏ ఫెయిల్ అయిన తిరుగుతుంటే బీర్లు తాగుతా వాడిని మానిపించాను. చాలా వీడియోలు చేశాను నేను, అవన్నీ మాట్లాడరు. ఉదాహరణ ఒక 2-3 వీడియోలు ఏ తమ్నెయిల్స్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా మంది చాలా చేస్తారు, అలా నేను చేశాను. అండ్ ఇప్పుడు సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ సినిమా. ఏ సర్టిఫికేట్ అంటే బూతులు కాదు, బూతులు ఒక్కదానికి ఏ సర్టిఫికేట్ ఇయ్యరు. దేశ భద్రత సంబంధించిన ఇస్తారు, అనిమల్స్ ఉన్న ఇస్తారు, లేకపోతే సెక్యూరిటీ గురించి ఉన్న ఇస్తారు, బూతులు ఉన్న ఇస్తారు, లేకపోతే రొమాన్స్ ఉన్న ఇస్తారు, వొకాబులరీ బాగాలేకపోయినా ఇస్తారు, వీటన్నిటి కల్పిస్తారు. నా దాంట్లో అన్నీ ఉన్నాయి. దేశ భద్రత ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది, పిల్లలు ఉన్నారు, యానిమల్స్ ఉన్నాయి, అన్ని సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే నార్మల్ వీడియోస్ చేశాను అని అన్నారు కదా, సో నార్మల్ వీడియో తోటే వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ లవ్ ప్రాంక్స్, బోల్డ్ వీడియోస్ ఇవి ఎందుకు చేశారు మరి? వాటికి ఎక్కువ ట్రెండింగ్ ఉంది మేడం. నేను ఫస్ట్ కామెడీ వీడియోస్ చేశాను, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, మూకీ కామెడీ వీడియోస్ ఉంటాయి, అవి చేశాను, సెట్ అవ్వలేదు నాకు. దాని తర్వాత 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను, అవి సెట్ అవ్వలేదు. దీన్ని ఇంకేం చేయాలి, సినిమాలు చేయాలి. సినిమాలు చేయాలంటే ఎదగాలి, మనకు అవకాశాలు ఇవ్వమంటే ఆడిషన్స్ అన్ని తిరుగుతున్నాను, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు నాకు. సో మనకి ఇవ్వాలంటే ఏంటి, మనకు ముందు ఫేమ్ ఉండాలి, మనల్ని గుర్తించాలి. ఎవరన్నా గుర్తిస్తే మన పైన డబ్బులు పెడతారు, మార్కెట్ అవుద్ది. అప్పుడు మార్కెట్ అయినప్పుడు మనకు అవకాశాలు ఇస్తారు. అప్పుడు నాకు అర్థమైంది మనం ముందు ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేస్తే, మూవీ వీడియోస్ చేస్తే అవకాశాలు రాలా, అండ్ అవి వ్యూస్ కూడా సరిగా లేవు. ఏం ట్రెండింగ్లో అని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి, అందుకు ప్రాంక్స్ చేశాను. ప్రాంక్స్ మంచి చేశాను, కొన్ని బోల్డ్ చేశాను. బోల్డ్ అంటే అడల్ట్ అంటే విచక్షణ, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసేటవి, అవి వాళ్ళ ఇష్టం. 18+ వాళ్ళకే వెళ్తాయి వీడియోస్. అది వదిలేసి నువ్వు ఇది తీస్తావు అది తీస్తావు అని అంటే ఎట్లా? ముద్ర ఏం పడిపోలే. శ్రీకాంత్ రెడ్డి అంటే ఒక కష్టజీవి, ఇన్స్పిరేషన్, వాడు ఒక తోపు, దమ్మున్న మొగాడు అని ఉంది. అది అందరిలో. మీ కొంతమంది యాంకర్లు నన్ను ఇబ్బంది పెడతా చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ సినిమాలో ఒక డిస్క్లైమర్ వేసాను. ఆ సినిమాలో మీరు అందరినీ ఆగస్ట్ 2 పిలిపిస్తున్నారు, రండి, మీరు వచ్చి సినిమా చూసి ఆస్వాదించి మీరు చూడండి. సో ఇంకో కామెంట్ కూడా నేను చదివాను, ఏంటి, ఆఖరికి ఉప్పల్ బాలుని కూడా వదలట్లేదారా అని. అదే అందరూ ఉప్పల్ బాలుతో చాలా కమెంట్స్ చేస్తారు, వీడియోస్ చేస్తారు. నేను చేశాను ఒక వీడియో. వాట్స్ రాంగ్ ఇన్ దట్? హీ మేక్ కామెడీ, హీఈస్ ఎ గుడ్ యాక్టర్, ఫన్నీ యాక్టర్, మంచిగా చేస్తాడు, అతనితో చేశాను. ఏంటి, వాట్స్ రాంగ్ ఇన్ దట్? సో ఉప్పల్ బాలుతో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అమ్మాయిలతో చేస్తున్నారు, మరి ఆయన దగ్గరికి యాక్టర్ అందరికీ తెలుసు. సో తనని ఎందుకు మళ్ళీ మీ దాంట్లోకి లాగడం? నా దాంట్లోకి ఏం లాగలేదు. ఒక వీడియో చేశాను నేను, 400-600 వీడియోలు చేశాను. వాటిల్లో తనతో ఒక వీడియో చేశాను. అండ్ కొంతమంది ట్రాన్స్జెండర్ తో చేశాను, వాళ్ళు కూడా యాక్టర్స్, వాళ్ళ యాక్టర్ వాళ్ళని హైదరాబాద్ వస్తారు. నా సినిమాలో కూడా ట్రాన్స్జెండర్ గా ఇద్దరికి అవకాశం ఇచ్చాను, బాగా చేశారు వాళ్ళిద్దరు, మంచి క్యారెక్టర్స్. అక్షయ అనే అమ్మాయి, తర్వాత పిల్లలకి ఇచ్చాను, కొత్త వాళ్ళకి ఇచ్చాను. కృష్ణానగర్లో 20 మంది కొత్త ఆర్టిస్టులకు ఇచ్చాను, 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చాను, 100 మంది రౌడీలకు ఇచ్చాను, 20 మంది నా ఆర్టిస్టులకు ఇచ్చాను నాతో పాటు. సో ఒక కామెడియన్స్ అయితేనేమి, లవర్లే, విలన్లు అయితేనేమి, ఇట్లా. అండ్ నా ప్రాంక్ లో చేసిన 2-3 అమ్మాయిలకు, ఆంటీలకు కూడా క్యారెక్టర్లు ఇచ్చాను నా సినిమాలో. నేను ఎదుగుతున్న అదవాటు ఒక 20 మందిని తీసుకొని వస్తున్నా మేడం. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఉదాహరణ. సో అలానే మీరు ప్రాంక్స్ చేస్తున్నప్పుడు ఈ బోల్డ్ వీడియోస్ ఎలా వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి సినిమాలో కూడా లిప్ సీన్స్ పెట్టారా? ఇది కుటుంబ కథ చిత్రం మేడం. కుటుంబం అంటే పెళ్లి, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ ఉంటాయి, భార్య భర్త మధ్య జరిగే సఖ్యత. అది వాడు లారీ డ్రైవర్, స్టైలిష్ లారీ డ్రైవర్, వాడు ఎలా ఉంటాడు అనేది క్యారెక్టర్ అట్లా రాసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య పండే లవ్ స్టోరీ అది. అండ్ కమర్షియల్ గా కట్ చేశాను. నా సినిమాలో ఇది ఉంది అని అమ్ముకోవాలి కదా, నేను చూపించాలి కదా, ఇది ఉంది నా సినిమాలో రండి అని. మాస్ డైలాగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఫన్ ఉంది, అన్ని ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ట్రైలర్లు అన్ని ఉంటాయి. నా సినిమా డైలాగులు ఉన్నాయి. ఏంటి, బండిలో బాగున్నాడు రా, టచ్ చేయాలంటే బామ్మద్ద ఉండాలని ఒక మాస్ డైలాగు. ఉదాహరణ, ఆంధ్ర కర్ణాటక, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట డైలాగ్. ఈ తరహాలో పెట్టాము. దేనికి, కమర్షియల్ గా పెద్ద సినిమా. నేను ప్రభాస్ ఫ్యాను, ఆయన లాగా పెద్ద సినిమా చేయాలనుకుంటున్నా, ఆయన స్థాయికి ఎదగాలనుకుంటున్నా. కష్టపడితే ఎదుగుతారని అవకాశం ఆలోచిస్తే అనుకుంటాం. అందుకని నేను అంత సినిమా చేయాలి, అంత పెద్దోళ్ళు చేసే సినిమా చేయాలని ఈ సినిమా కోసం లారీ కొన్నా. నేను లారీ కొన్నా, సెకండ్ హ్యాండ్ లారీ కొన్నా 6 లక్షలు పెట్టి, లారీ సినిమా కోసం. అది పార్కింగ్ యార్డ్ లో పెట్టా. ఆ లారీ కొని దాన్ని ఇప్పుడు దానిపైన ఎన్నో, మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది, రామగుండం మైనింగ్, వికారాబాద్ ఫారెస్ట్, చాలా చోట్ల చాలా చేసాం. ఇంత కష్టపడి సినిమా చేశాం మేడం. బాగుంది అని నా సినిమా గురించి నేనే చెప్పాలి, అందుకు నేను చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు లారీ కొన్నాను అని అంటున్నారు, ఈ బడ్జెట్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చిందంతా? యూట్యూబ్, ఫేస్బుక్ 2 సంవత్సరాలు విపరీతంగా వీడియోస్ చేశాను మేడం. వాటిల్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా పెట్టాను నేను. అది చాలా తక్కువ, 1,40,00,000 వచ్చింది నాకు, చాలా తక్కువ. అది ఈ నడవ చూస్తున్నాం బిగ్ బాస్ రివ్యూస్, వాటిల్లో వాళ్ళకే 40 లక్షలు 50 లక్షలు వస్తాయి, 1 మంత్కే వస్తున్నాయి అంటున్నారు. మరి నాకు 2 లక్షలు 2 సంవత్సరాల్లో వచ్చేది చాలా తక్కువ అమౌంట్. సో అది నాకు చాలా తక్కువ వచ్చిందని నేను నా లగ్జరీలు అన్ని వదులుకొని, నాకు ఫ్లాట్, ఒక కారు వచ్చేది పక్కన పెట్టి సినిమా తీసుకున్నా, నాకు సినిమా కావాలి అని. నో ప్రాబ్లం, నేను దీనివల్ల బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యా, చాలా నేర్చుకున్నా, మంచి సినిమా తీసా.
ఐ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్, ఐ బిలీవ్. ఓకే, Yes, madam. లారీ అనే కాన్సెప్ట్ ఎందుకు? చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాన్సెప్ట్ ఎందుకు ఒక ప్రోడక్ట్ దేశ భద్రతకు సంబంధించింది లారీలో ఉంటది, దానికి యాంగిల్ తరుముతూ ఉంటాయి, యాంగిల్ తరపున టెంపో ఉంటది స్టోరీ, అండ్ ఒక లోకల్ విలన్ ఉంటాడు, అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పోలీస్ ఉంటది, స్టోరీ అట్లా కథ బాగుంటది, యాక్షన్ బాగుంటది అని పెట్టుకున్నాము. యాక్షన్ కు తోడవుతుంది కథ, అది తోడవుతుంది అని అలా మేము స్క్రిప్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నార్మల్ చిన్న లవ్ స్టోరీ తీస్తే నా యూట్యూబ్ ప్రాంక్ తో సమానం, అంతే కదా. మరి అంటే ఇప్పుడు నేను 10 నిమిషాలు వీడియో తీస్తా, లవ్ స్టోరీ అంటే ఏంటి? పరిచయం, రొమాన్స్, తర్వాత బ్రేకప్, ఈ 3 ఉంటాయి. ఏముంటుంది లవ్ స్టోరీలో? వి నీడ్ సంథింగ్ మోర్. నా 2 గంటలు కూర్చోబెట్టాలి జనాల్ని. నా సినిమా 3 గంటల 3 నిమిషాలు, 5 పాటలు 9 ఫైట్లు, 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, ఫుల్ టెంపో ఉంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ, అండ్ బ్లాక్ బస్టర్. థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి August 2 పక్కా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాకుండా 5 లాంగ్వేజెస్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అవును మేడం, అవును మేడం. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే మీరు తెలుసు, ఎస్ మేడం. సరే కొన్ని అవతల రాష్ట్రాల్లో కూడా తెలిసే ఉంటారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు బయట వాళ్ళు మీ సినిమాని ఎలా ఆదరిస్తారు అనుకుంటున్నారు? తెలుగు ప్రజలు ఆబ్వియస్ గా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ గా నన్ను కొంచెం గుర్తించారు, చూశారు, అండ్ ఇప్పుడు నా ట్రైలర్ కూడా మంచి స్పందన వస్తుంది, పాటలకు కూడా మంచి స్పందన వస్తుంది. అండ్ నేను అదే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు, కష్టపడదాం, ఈ సినిమా సినిమా కానీ ఈ సినిమానే హిట్ అవుతుంది, చాలా సాలిడ్ హిట్ అవుతుంది, గట్టి హిట్ అవుతుంది, గట్టి కొడుతుంది ఇండస్ట్రీని పక్కా అది. అండ్ బయట వాళ్ళు అంటారా, ఈ మూవీ ఆల్రెడీ రైట్స్ తమిళ వాళ్ళు కొన్నారు, అండ్ వీళ్ళు కన్నడ వాళ్ళు కొన్నారు, హిందీ వాళ్ళు కొనలేదు, మార్కెటింగ్ జరుగుతుంది, ఇంకా టైం ఉంది. బెంగాలీలో చేస్తున్నాం, వాళ్ళు ఇంకా కాంటాక్ట్స్ ఎవరు లేవు, ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇలా జరిగింది, అండ్ ఇక్కడ టాకును బట్టి విల్ గో దేర్ అండ్ వి హైర్ ఎ పిఆర్, ఒక పిఆర్ని పెట్టుకుంటాం, మేనేజర్ని, అక్కడికి వెళ్తాము, అక్కడ ఇలా స్టూడియోస్లో వెళ్తాము, మాట్లాడతాము, చెప్పుకోవాలి కదండి, మార్కెట్ చేయాలి సినిమాని. అలా నేను కొత్తనే, ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే, బయట వాళ్ళకి తెలుగు అంటే ఇక్కడ తెలుగు అని, అట్లా పరిచయం చేయాలి, ప్రయత్నం చేయాలి, చేస్తాను. ఒక చిన్న సినిమా వస్తుందంటే మన ఇండస్ట్రీలో చాలా మంది ఒక పిఆర్ఓని పెట్టుకొని పెయిడ్ రివ్యూవర్స్ ని పెట్టుకుంటారు. అవును మేడం, మెయిన్ పెయిడ్ రివ్యూవర్స్ పెట్టుకుంటారు. థియేటర్ ఖాళీగా ఉంటే పెయిడ్ రివ్యూవర్స్ తోటి చూపించడం, సో టికెట్స్ ఫ్రీగా ఇవ్వడం కానీ, అలాంటిది శ్రీకాంత్ రెడ్డి ఎదురు చేసుకోవచ్చు అంటే ఎదుర్కోగలుగుతాడా? ఎదుర్కొనేది ఏముంది, నా బొమ్మ బాగుంది, ఆబ్వియస్ గా 70-80% ఆక్యుపెన్సీ ఉంటుంది, అండ్ ఇంకా టాక్ నా ఆలోచన కరెక్ట్ అయితే షూర్ షాట్ 100% ఆక్యుపెన్సీ ఉంటుంది, అండ్ ఇట్స్ గోయింగ్ టు రూల్ ఫర్ 2 weeks పక్కా. 15th వరకు గట్టి కొడుతుంది 2nd నుంచి, అండ్ పెయిడ్ రివ్యూస్ అవసరం లేదు. అండ్ ఐ బిలీవ్ లైక్ వాట్ వీ కెన్ సే, మూవీ హిట్ అయితే ఆబ్వియస్ గా వాళ్ళే రాస్తారు జనరల్ గా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అని నేను అనుకుంటున్నాను, అండ్ ఐఎమ్ రెడీ టు డూ, నో ప్రాబ్లం. సో మీరు 2 crores దాకా పెట్టుంటారు సినిమాకి. నార్మల్ గా మీ అభిప్రాయం ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఫ్యామిలీ విషయంలో ఏ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయొద్దని, ఎందుకంటే అరే మనకు వచ్చింది చాలు, మనం ఏదో ఒకటి తీసుకుందాం, ముందుకు వెళ్దాం అని చెప్పి. మీ లైఫ్ లో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు? అడిగాను మేడం ఇంటి దగ్గర, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఆల్రెడీ నేను బిఫోర్ కమింగ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్, జాబ్ చేశాను, అండ్ అట్లా అయిపోయింది పంచాయతీ. నేను హైదరాబాద్ వస్తాను, నాకు 4 ఏళ్ళు వదిలేయండి అని చెప్పాను, 5 ఏళ్ళు వదిలేయండి అని చెప్పాను, 4 ఏళ్లలోనే సినిమా చేసి చూపించాను, కథం. సో ఇంకా నేను సక్సెస్ ఆల్రెడీ, సో ఐ విల్ బి హియర్ ఓన్లీ, అండ్ వాళ్ళ ప్రెజర్ ఏం లేదు, ఎందుకంటే 5 years టైం అడిగాను, 4 years లో కొట్టేశాను, కథం. ఎస్ మేడం. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అంతా ఓకే, బయట కూడా మీకు చాలా ఎదురై ఉండొచ్చు, లైక్ వీడి ముఖానికి సినిమా ఏంట్రా, అండ్ ఇంకొక వాళ్ళు కూడా, మన ఫ్యామిలీస్ ఎవరు అవసరం లేదు, చుట్టాల నుంచి కూడా చాలా వస్తాయి, రిలేటివ్స్ నుంచి. సో మీరు అలాంటివి ఫేస్ చేశారా? కొత్తగా ఎవరైనా ఇప్పుడు సినిమాని స్టార్ హీరోస్ ని చూసి వాళ్ళని వీళ్ళని చూసి దే ఫీల్ దే ఇమేజ్ ఇలా ఫీల్ చేసుకుంటారు కదా, మనల్ని రోజు వాళ్ళు చూస్తుంటారు ఇళ్ళ దగ్గర. సో దే థింక్ లైక్ వెదర్ దిస్ గై ఈస్ సూటబుల్ ఆర్ నాట్, లైక్ అలా అనిపిస్తుంటది. దాన్ని బ్రేక్ చేయడమే కదా లైఫ్, మనం బ్రేక్ చేయాలి, వాళ్ళని బ్రేక్ చేసి వాళ్ళ రూల్స్ అన్ని మీరంతా అనుకున్నది తప్పు అని తుడిచిపెట్టేయాలి. ఆ తుడిచిపెట్టేదానికే వచ్చాను నేను కడప నుంచి. అండ్ ఇప్పుడు ఇంకా చూసుకున్నట్టయితే మీరు చాలా మంది హీరోయిన్స్ తో కూడా ప్రాంక్స్ చేశారు, అండ్ ఇంకా చాలా మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. తెలుగులోనే మనకి ఇంత మంచి అమ్మాయిలు ఉండగా కూడా మీరు ఎందుకు పక్క రాష్ట్రం నుంచి అమ్మాయిలు తీసుకురావడం? ఆడిషన్స్ పెట్టినప్పుడు దొరకలేదు మేడం మాకు, అండ్ ఎవరు రాలేదు. మామూలుగా కొంతమంది కాఫీ షాప్ కి వచ్చారు, విత్ ద మేనేజర్స్ అండ్ ఆల్ వచ్చారు మా దగ్గరికి, అప్రోచ్ అయ్యారు ప్రొఫైల్స్ పట్టుకొని, ఇది కమర్షియల్ సినిమా, ఇందులో ముద్దు హగ్గులు అవి ఇవి ఉంటాయమ్మా, కథ ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు భయపడ్డారు. అండ్ యూట్యూబర్ సినిమాలు ఆగిపోతాయి, చేయలేము, బడ్జెట్ ఆగిపోద్ది, కథ ఏమో పెద్దగా ఉంది, చేయగలదా చేయలేదని నమ్మలేదు వాళ్ళు. యాక్చువల్లీ ఈ కథ చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు, కథ చెప్పినప్పుడు షాక్ అయ్యి నువ్వు చేయలేవు అనుకున్నారు. అండ్ కొంతమంది రిజెక్ట్ చేశారు, చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యాను, వాళ్ళు చేయలేదు. సో ఇట్స్ ఆల్ హ్యాపెండ్. అండ్ ఫైనల్లీ నేను వర్షాలు పడుతున్నాయి, ఇమీడియట్ నాకు హీరోయిన్ కావాలి. సో నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే ఐ వెంట్ విత్ హిమ్, అండ్ కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి, వాళ్ళలో షీ ఫైనలైజ్డ్, అండ్ షీ ఈస్ వెరీ హంబుల్ అండ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, బికాజ్ తను చాలా కష్టపడింది సినిమాకి, అండ్ షూట్ అవుతుంది కదా, క్యారెక్టర్లో పర్ఫెక్ట్ షూట్ అవుతుంది అమ్మాయి, చాలా మంచిగా ఉంది. అండ్ ఆడవాళ్ళ గురించి చాలా ఉంది సినిమాలో, ఇండిపెండెంట్ ఉమెన్ సంబంధించింది ఉంది స్టోరీలో, చాలా ఉన్నాయి సినిమాలో. యా.
సో ఇప్పుడు కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి జనరేషన్ కి ఒక మార్పు ఉంటుంది. yes madam. సో ఈ జనరేషన్ లో మీరు చేసిన ప్రాంకుల వల్ల అండ్ మూవీ ట్రైలర్ లో చూస్తున్నాను చాలా వల్గర్ గా మాట్లాడడం జరిగింది. సో యూత్ కి ఈ సినిమా నుంచి మీరు కమర్షియల్ అంటున్నారు, ఫ్యామిలీ కమర్షియల్స్ చాలా మూవీస్ లో ఉంటాయి. అసలు ఈ సినిమా నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? నేర్పియం మేడం. సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం తీస్తాం, ఆనందం కోసం తీస్తాం. ఇప్పుడు జాబ్ అనేది ఏదైనా పని చేయాలా, బట్ట ఫుడ్ కావాలి కూడా చేస్తాం. అట్లా సినిమా అనేది అంటే ఇప్పుడు రైతు పండిస్తాడు పంట దేనికోసం? కడుపు కోసం. సినిమా ఇండస్ట్రీ సినిమా ఎందుకు తీస్తారంటే ఆనందం, మనసు కోసం, తృప్తి, ఒక ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్, దానికోసం తీస్తాం. అవి ఉంది తప్ప దీంట్లో నేను మెసేజ్ ఇస్తున్నా అని చెప్పట్లేదు నేను. కానీ మెసేజ్ ఇంటర్నల్ గా ఏముంటదంటే ఒక మోటివేషన్ ఉంటుంది. హీరో డ్రైవర్ ఎలాంటోడు, ఎలా ఉండాలి మనిషి అనేవాడు, సాధించాలి, ఒక తపన, డిప్రెషన్ లో ఉన్నాడు, ఏం సాధించలేనోడు నా సినిమా చూసి సాధిస్తాడు. అంత ఊపు ఉంటుంది. 2 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో, ఎంత కెపాసిటీ, ఎంత బ్లిస్, ఎంత ప్లెజర్ వస్తుందో అంత వస్తుంది నా సినిమా చూస్తే, అంత ఊపు వస్తుంది. సినిమాలో చాలా మ్యాటర్ ఉంది మేడం. సో మీరే నా సినిమాలో మ్యాటర్ ఉంది, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని మీరే చెప్పేసుకుంటున్నారు. సో మీ గురించి కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. అదే సెకండ్ చెప్తారు. ఆల్రెడీ ఇప్పుడు కమెంట్స్ లో చెప్తున్నా యూట్యూబ్ లో, సింపుల్ గా పాన్ ఇండియా తీసేసావు బ్రో, కామెడీకి తీసేసావు బ్రో, నువ్వు తోపు బ్రో అని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేది నేను పెట్టించుకునేది కదా కమెంట్స్. వాట్ దే ఫీల్, నా యూట్యూబ్ జర్నీ చూసారు, నా కష్టాలు చూసారు, నాతో తోడున్నారు. అండ్ ఇప్పుడు కమెంట్స్ లో వాళ్ళు చెప్తున్నారు, దే ఆర్ లిజనింగ్ అండ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ఆ వీడియో చూసి ప్రతి ఫ్రేమ్ లో నీ కష్టం కనపడుతుందని ఒక 200 కమెంట్స్ ఉన్నాయి. 4600 కమెంట్స్ లో 200 కమెంట్స్ అవే ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో నీ కష్టం ఉంది బ్రో, చాలా కష్టపడి వచ్చావు బ్రో, ఎవరు సపోర్ట్ చేయలేదు బ్రో, వీ సపోర్ట్ యూ. దట్స్ ద థింగ్. నాకు నేను చెప్పుకునేది ఏంది, నేను సినిమా గురించి చెప్తున్నా. ఒక పోస్ట్ వెనక పెట్టుకున్నా అంటే నేను సినిమా చేశాను, కష్టపడ్డాను, నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నా, చూడండి అని అడుగుతున్నా. సో మీ అందరికి మీరే చాప్టర్ 1 అని చెప్పారు. అవును మేడం. సో చాప్టర్ 2, చాప్టర్ 3 కూడా ఉందని అంటున్నారు. సో ఈ 1 చూడడానికే జనాలు అనేది అంత ఇంట్రెస్ట్ చూపించాలి అని అనడానికి రీజన్స్ ఏమున్నాయి మెయిన్? అదే మంచి బొమ్మ, మంచి పాటలు, మంచి ఫైట్స్, మంచి కామెడీ, మంచి ఫన్, ఫుల్ మీరు తప్పకుండా రిగ్రెట్ అవ్వకుండా అరే టైం వేస్ట్ అయింది 3 గంటలు, అరే డబ్బులు బొక్కరా అని అనుకోకుండా, రిగ్రెట్ అవ్వకుండా చూడదగ్గ కంటెంట్ అయితే చాలా ఆలోచించి పెట్టాను. ఒక ఇన్స్టాగ్రామ్ లోనే మనకు ఒక రీల్ నచ్చకపోతే స్వైప్ చేస్తాం, ఇంకోటి స్వైప్ చేస్తాం, ఇంకోటి ఇట్లా స్వైప్ చేస్తూనే ఉంటాం. సెకండ్ కి స్వైప్ చేస్తాం. మనది డోపమైన్ ఎఫెక్ట్ అని మన బాడీ పైన చాలా పడింది, అర్థమైంది కదా. ఆ డోపమైన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వి కుడెంట్ స్టే ఫర్ అట్లీస్ట్ 0.3 సెకండ్స్ కన్నా మనం ఎక్కువ ఉండలేకపోతున్నాం. కామెడీ వస్తుంది స్కిప్, అమ్మాయి రొమాన్స్ వస్తుంది స్కిప్, ఇన్ఫర్మేషన్ స్కిప్, ఏదో ట్రావెల్ వీడియో వస్తుంది స్కిప్, మనకు నచ్చింది చూస్తున్నాం. మరి ఇంత టైం ఉన్నప్పుడు, ఇలాంటి ఉన్నప్పుడు 3 అవర్స్ సినిమా నాది చూడాలంటే ఎంత టెంపో ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత కెపాసిటీ క్యాలిబర్ ఉండాలి ఆలోచించి కథ రాసా. చాలా సాలిడ్ షూట్ షాట్, బ్లాక్ బస్టర్ ఆగస్ట్ సెకండ్ పక్కా ఇటు బొమ్మ. ఇప్పుడు ఇది మీరు ఇవన్నీ చెప్పారు, ఓకే. సో ఇందులో మీకు హంటర్ స్టార్ ఇచ్చుకున్నారు. సో మీ అందరికి మీరు ఇచ్చుకోవడానికి మీరు ఎవరు? నన్ను ఎవరైనా సినిమా తీయమన్నారా? తీయలేదు, నేనే తీసుకున్నా. నేను వీడియో ఏమైనా చేయమన్నారా? చేయలేదు, నాకు నేనే ఇచ్చుకున్నా. అయితే ఏంటి, పిలుస్తారు రేపు సినిమా రిలీజ్ అయినాక వాళ్ళే పిలుస్తారు. ఇట్ సూట్స్ మీ. సో ఈ హంటింగ్ స్టార్ ఏంటి? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హర్షవర్ధన్ అని హీరో పేరు, హీరో హంటర్ అని ట్యాగ్ వేసుకొని స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ పక్కా సూట్ అయింది, అండ్ ఇట్ సూట్స్ మీ. దట్స్ ఇట్. పక్కా సూట్ అవుద్ది నాకు. ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేనే ఇచ్చుకున్నా, నేనే డైరెక్టర్ కదా, అందుకు నేనే ఇచ్చుకున్నా. నా అద్దంలో ఒకరోజు జిమ్ లో నిలబడి చూసుకున్నా, నేను అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా. వీడికి ఏం పేరు ఇవ్వచ్చు అదర్ దాన్ శ్రీకాంత్ రెడ్డి అని ఆలోచించా. వీడు ప్రతిదాన్ని చేస్తుంటాడు, ప్రతిదాన్ని సాధించాలనుకుంటుంటాడు, వై కాంట్ వి గో హంటర్ అని పెట్టుకున్నా. సో ఇప్పటి వరకే చూసుకుంటే కృష్ణానగర్ లో అలాగ్ తిరుగుతాడు, బయట ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఈయనకి ఒక ప్రొఫెషనాలిటీ అనేది లేదు అని చెప్పిన కామెంట్స్ కూడా వినిపించా, చాలా మంది అన్నారు. అసలు ఈ ప్రొఫెషనాలిటీ ఎందుకు లేదు మీకు? ప్రొఫెషనాలిటీ అవసరం లేదు నన్ను అడిగితే. భారతదేశంలో ఉన్నాం మనం. ప్రొఫెషనాలిటీ అంటే డిసిప్లిన్ ఉండాలి, డెకోరం ఉండాలి, మంచిగా మాట్లాడే పద్ధతి ఉండాలి. ప్రొఫెషనాలిటీ అంటే ఏంటి? మీరు అంటే నా కృష్ణానగర్ ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఏడాడ తింటాడా, దట్స్ మై పర్సనల్ థింగ్. బికాజ్ యూనో నాకున్న బడ్జెట్స్ అవి, నాకున్న రిస్ట్రిక్షన్స్ అవి, నాకున్నటువంటి వాట్ వీ కెన్ సే సౌకర్యాలన్నీ వదులుకొని సినిమా కోసం ఖర్చు పెట్టా. నేను కార్ కొనుక్కోవచ్చు, పెద్ద హైట్స్ ఫ్లైట్స్, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ లో ఉండొచ్చు, బిల్డప్ కొట్టచ్చు. అదే వద్దు, నాకు సినిమా కావాలి, ఆ డబ్బు సినిమాకి పెట్టా, నా ప్యాషన్ కోసం పెట్టా. 10 మందికి జాబ్ ఇచ్చా, ఎడిటర్లకు, కెమెరామెన్లకి జాబ్లు ఇచ్చా. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఎడిటర్లు, అసిస్టెంట్ ఎడిటర్లు అయితేనేమి, మ్యూజిక్ లో పనిచేసే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అయితేనే ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చా. నేను 100 మంది రౌడీలకు జాబ్ ఇచ్చా 20 రోజులు, జూనియర్ ఆర్టిస్టులకు జాబ్ ఇచ్చా 10 రోజులు. నా సినిమా జూనియర్ ఆర్టిస్ట్ 10 రోజులు చేశారు, 100 మంది 200 మంది చేశారు. వీళ్ళంతమందికి నా హీరోయిన్ కి జాబ్ ఇచ్చా, నా విలన్ కి జాబ్ ఇచ్చా, కమెడియన్ లకు జాబ్ ఇచ్చా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ దాన్ని వదులుకొని విచ్చలవిడిగా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని లగ్జరీకి వెళ్ళి పబ్బులకు వెళ్ళి అమ్మాయిలతో, అది కాదు కదా. నేను ఎదగాలనుకుంటున్నా, తపన ఉంది నాకు, కష్టపడాలనుకుంటున్నా, సంపాదించాలనుకుంటున్నా, ఎదగాలనుకుంటున్నా, 10 మంది జాబ్ చూపించాలనుకుంటున్నా. నథింగ్ రాంగ్ ఇన్ దట్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. యా.
సో ఇంతసేపు మీరు డిసిప్లిన్ అంటారు, మీ వీడియోస్ లో అసలు డిసిప్లిన్ ఉందా? అదే డిసిప్లిన్ వీడియోస్ లో ఉండదు, అది ఎంటర్టైన్మెంట్, అది ప్రొఫెషన్, అది వేరు. పర్సనల్ లైఫ్ లో మీరు డిసిప్లిన్ అడగాలి. మూవీలో కూడా మనకి డిసిప్లిన్ కనిపించలేదు కదా మీద ఎక్కడ. మూవీ చెప్తున్నా కదా, మూవీ అనేది డిసిప్లిన్ కోసం తీయం, సరదాకి తీస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తాం, ఫన్ కోసం తీస్తాం, అంతేగాని దాంట్లో డిసిప్లిన్ ఉంటుందని నేను చెప్పలేదు, ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దండి. సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారని చెప్తున్నా కదా. ప్రస్తుతం జనరేషన్ లో చూసుకుంటే యూత్ కానీ ఇంకా మన ముందు జనరేషన్ వాళ్ళు కానీ బాగా ఇష్టపడే సినిమాలు కల్కి లాంటి విఎఫ్ఎక్స్ తోటి ఉన్నాయో లేకపోతే అలాంటి మైథాలజికల్ మూవీస్ నో చూస్తున్నారు. మీ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ అంటే పెద్దగా వెళ్ళడం కూడా లేదు, అది మీకు కూడా తెలుసు. కేజీఎఫ్ చూడలేదా, సలార్ చూడలేదా, పుష్ప చూడలేదా? ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా మనకి. దాంట్లో విఎఫ్ఎక్స్ లేవు, ఒరిజినల్ సెట్స్ వేసి చేశారు వాళ్ళు. ఉదాహరణ అంటే మీరు ఉదాహరణ అడుగుతున్నా, ఆడట్లేదంటే ఆడతాయి, చెప్పండి చేత వాళ్ళు ఏ కథ అయినా ఆడుతుంది. చిన్న తుప్పాస్ కథ తీసుకొని 2 గంటలు బ్లాక్ బాస్టర్ కొట్టి ఆస్కార్ కూడా కొట్టచ్చు. కాకపోతే దాని మీద స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేయాలి, ఒక 5 years ఆస్కార్ కూడా కొట్టచ్చు. పెద్ద మ్యాటర్ కాదు ఆస్కార్, ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. సినిమాలు తీయడం పెద్ద మ్యాటర్ కాదు. నాలెడ్జ్ ఉండాలి, కష్టపడాలి, కష్టపడే తపన ఉండాలి, టైం ఇవ్వాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాకి నేను ఎమోషనల్ గా ఫిజికల్ గా చాలా కష్టపడ్డా, అండ్ ఓపిక నేను 16 నెలలు కష్టపడ్డా. డే అండ్ నైట్ స్టూడియోస్, సన్ను చూడలేదు, మూను చూడలేదు, సముద్రాల్లో తిరిగా, అడవుల్లో తిరిగా, లొకేషన్ చూడడానికి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ లొకేషన్కి వెళ్ళి షూట్ చేసే వాళ్ళం, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొచ్చే వాళ్ళం. ఓపిక స్టూడియోలో, డిఐ స్టూడియోలో డే అండ్ నైట్, చలి వాన, ఎన్నో కష్టపడ్డా. ఎందుకు నా సినిమా కోసం కష్టపడ్డా, ప్రజల దగ్గర ఆదరణ పొందడం కోసం కష్టపడ్డా, ఎదగాలనే తపన కోసం కష్టపడ్డా. సో అట్లా ఇది ఆడుతుంది అదే ఆడుతుంది అని లేదు, చెప్పే దమ్ము మన దగ్గర ఉండాలి. ఈ సినిమాకు నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పానని నేను నమ్ముతున్నా. ఏమైనా తప్పులుంటే నేర్చుకుంటా. ఇప్పటిదాకా తీసిన డైరెక్టర్స్ కి దమ్ము లేదంటారు మరి? వాళ్ళకు ఉందనే కదా హిట్ చేసుకున్నారు చాలా పెద్ద సినిమాలని. దమ్ము లేదనే, ఆబ్వియస్ గా దమ్ము లేదనే, హిట్ అయిన వాడు దమ్మున్నాడు. ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు దమ్ము లేదని? అట్లనే కాదబ్బా, నేను ఎలా అంటున్నా, కమర్షియల్ గా వైబుల్ అవ్వాలి అట్లా అంటున్నా. ప్రొడ్యూసర్ నెత్తిన కూడా చేయబెట్టాడంటే ఏమైంది, ఏమని అర్థం? సినిమా ఆడలేదంటే అర్థం ఏంటి? ప్రజలు నాడి పట్టుకోలేకపోయాడని. కానీ కష్టపడ్డాడు, ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్. బట్ కమర్షియల్ గా దమ్ము ఉండాలి. ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. చిన్న కెమెరా పెట్టి అతన్ని కూడా అప్రిషియేట్ ఇట్, బికాస్ ఈస్ డూయింగ్ సమ్ వర్క్. ఐ అప్రిషియేట్ అండ్ ఇట్స్ నీడ్ ఫర్ ద సొసైటీ. పనిచేసేవాడు గొప్పవాడు ఎవడైనా. కానీ దమ్ము అంటే కమర్షియల్ పరంగా కొంచెం వైబుల్ అయ్యే పంచాయతీ ఉంటే దట్ విల్ బి మోర్ ట్యాక్స్ పే చేయొచ్చు, అండ్ ఇంకో డబ్బులు వస్తాయి, ఇంకో సినిమా చేయొచ్చు, ఇంకా 10 మంది ఉపాధి కలుగుద్ది. ఇట్ గోస్ ఆన్, లైఫ్ విల్ బి ఫ్లరిష్డ్ అని నేను అనుకుంటున్నా. సో సినిమాలో చూస్తే రివ్యూవర్స్ ని కూడా బాగా ఎక్కువనే పెట్టారు. సో రివ్యూవర్స్ ని పెట్టడానికి రీజన్ ఏంటి? సినిమాలో రివ్యూవర్స్ ఎవరిని పెట్టలేదు, ఒక అబ్బాయిని పెట్టాను. అతను కమిడియన్ సూట్ అవుతాడు, లారీ డ్రైవర్ కి కమిడియన్ గా సూట్ అవుతాడు. సతీష్ కూడా వస్తాడు కదా, అదే అతనే కమిడియన్. ఆ హెయిర్ గీరు అంతా క్లీనర్ గా సెట్ అవుతాడు. సెట్ అవ్వలేదా? ఎట్లా చూసారు, ఎట్లున్నారు ఉదాహరణ? మరి అందుకు పెట్టాం. అండ్ తాను 10 ఏళ్ళ నుంచి కృష్ణానగర్ లో ఉన్నాడు, కష్టపడ్డాడు. హీ సూట్స్ ఫర్ ద క్యారెక్టర్. పిలిచాను, ఇచ్చాను, సూట్ అయ్యాడు. దాంతో పాటుగా ఇంకా కొంతమంది పేర్లు కూడా కనిపించాయి, గోల్డ్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా రివ్యూవర్స్ గానే కనిపిస్తారు కదా. వాళ్ళు రివ్యూవర్స్ అంటే వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, సినిమా అంటే ప్యాషన్ ఉంది వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉంది, అండ్ దే సూట్స్ దే సినిమా కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు సతీష్ అన్నారు, సతీష్ అనే అబ్బాయికి నేను ఇంతవరకు ₹1 పేమెంట్ ఇలా 10 days యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు సినిమాలో తన క్యారెక్టర్ వరకు. అంటే అదే అంటున్నా నేను, పేమెంట్ తక్కువ ఉంటది. నో అతను లారీ డ్రైవర్ కి ఎగ్జాక్ట్ గా సూట్ అవుతాడు, కమిడియన్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ క్లీనర్ కి ఎగ్జాక్ట్ సూట్ అవుతాడు అతను. మీరు చూస్తే హీ డిడ్ బెస్ట్, నాకన్నా చాలా బాగా చేస్తాడు. తనకు సినిమా అంటే అంత ప్యాషన్ ఉంది మరి, అందుకు చేసాం అతనితో. కానీ కొన్ని మిస్కమ్యూనికేషన్ జరిగాయి, సినిమా షూటింగ్ చేశారు, వెళ్ళిపోయారు, జరిగింది అంతే, కథం. అది కానీ అందుకు పెట్టాము, సూట్ అవుతారు కాబట్టి కృష్ణానగర్ లో ఉండే వాళ్ళని పెట్టాం మేడం, అది మ్యాటర్. సినిమాలో కూడా మనకి పెద్దగా అందరికి తెలిసే క్యారెక్టర్స్ అయితే లేవు. ఇప్పుడు మనకి పాన్ ఇండియన్ అంటే మోస్ట్లీ ఒక్క యాక్టర్ అయినా అందరికి తెలిసే విధంగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడుగా. శ్రీకాంత్ రెడ్డి ఒక్కడి సరిపోదు కదా, హీరో ఒక్కడి సరిపోదు. సరే ఇప్పుడు తెలీదు, రిలీజ్ అయినా తెలుస్తారు ఏందైతే, ఏ విధంగా తీసుకోగలుగుతారు అది? అట్లా అంటారా? రిలీజ్ అయినా తెలుస్తారు మేడం. ఇప్పుడు చిన్న సినిమా లారీ చాప్టర్ 1 రిలీజ్ అయ్యాక చాలా పెద్ద సినిమా. అవును, మీరు రిలీజ్ అంటున్నారు, అసలు ఫస్ట్ రిలీజ్ అవ్వక ముందుకి చూడడానికి వెళ్ళాలి కదా. వెళ్తారు, ట్రైలర్ చూసారు కదా, వెళ్తారు, పక్కా వెళ్తారు. మౌత్ ట్రాక్ వస్తుంది, పక్కా వెళ్తారు, మంచి పేరు వస్తుంది. నేను గర్వంగా చెప్తున్నా, నమ్మకంతో చెప్తున్నా, అది పొగరు కాదు. కష్టపడ్డా, నా కష్టమే నా పొగరు, కష్టపడ్డా రిజల్ట్ తప్పకుండా ఉంటది. యా. సో అదే విధంగా సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఎలిమెంట్స్ అవంతా బ్యాక్గ్రౌండ్ లో గానీ అండ్ ఫైట్ సీన్స్ లో గానీ, అంటే ఒక సీన్ చూసాను నేను, లారీని తన్నంగానే వెనక్కి వెళ్ళిపోయింది. మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ బాలకృష్ణ గారు చేశారు. అవును, హంటర్ అనే వాడు అలాంటి వాడు. మరి వాడు ఏమనుకుంటాడు, బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బాంబర్ దయ్యి ఉండాలి. హంటర్ అనేవాడు అలా ఉంటాడు, మరి అలా ఉండాలి కదా. హానెస్ట్ గా సినిమా అంటే ఏంటి? యాజ్ పర్ మై నాలెడ్జ్ టూ థింగ్స్ కాదు, ఇట్స్ డిఫరెంట్. ఇఫ్ యూ గోయింగ్ టు విశ్లేషణ ఆఫ్ ద మూవీ చాలా రకాలుగా ఉంటాయి. కానీ సినిమా అనేది వాట్ వీ కెన్ సే, రియల్ లైఫ్ లో క్యారెక్టర్ జనాలు తను ఏం చేయలేడో స్క్రీన్ పైన చేయగలిగిందే సినిమా అని నా అభిప్రాయం. యాజ్ పర్ మై నాలెడ్జ్. ఆడియన్స్ ఫీల్ అవుతాడు, వాడు ఏడుస్తాడు.
ఈడేం చేయలేడు, ఇప్పుడు ఇటు కొండ ఎగరలేడు కానీ హీరో ఎగురుతాడు. రియల్ లైఫ్ లో హీరో ఎగరలేడు, ఉదాహరణ హీరో ఎగురుతాడు సినిమాలో, అది ఫీల్ అవుతాడు, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు. అలా క్రియేట్ చేయడమే. నీకు అర్థమవుతుందా? దట్ డజన్ మీన్ అంటే ఇప్పుడు దానికి నేను డాక్యుమెంటరీస్ తీయొచ్చు రియలిస్టిక్ గా మీరు చెప్పినట్టు. డాక్యుమెంటరీస్ అంటే మేకను కోయడం, మనిషిని ఏడిపేయడం, రియలిస్టిక్ ఇది డాక్యుమెంటరీస్ తీయడానికి లేదా. ఐ కేమ్ హియర్ టు మేక్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం విచ్ ఈస్ అన్రియలిస్టిక్. దానికి వచ్చాము ఆ విజువల్. ఒక సిచువేషన్ లో మాత్రం లైక్ బాలయ్య బాబు మనకి పూర్వకాలంలో కనిపించాడు కదా, లైక్ ఓకే ఇప్పుడు హీరో ఒక మంచి షూ వేసుకొని గట్టిగా కొడితే ఒక చేతిలో సుత్తే ఉంటది, హంటర్ అని పేరు ఉంటది, ఇంత లా ఉంటది చెయ్యి హీరోది. అది మీకు అదంతా కనపరాలేదా? ఆ విజువల్ మ్యాచ్ అయితే అనిపించలేదా కొంచెం అన్నా? మ్యాచ్ అవుతుంది. ఆ సిచువేషన్ కి లారీ వెళ్ళిపోవడం ఏంటి? వాడు అడ్డం వస్తే ఒకటి వాడిని కొడితే వాడు పక్క పోతే ఆ కాలు లారీ తగిలితే లారీ ఎనికిపోద్ది. అది టెంపో ఉంది, వాడు అంత సాలిడ్ అని అర్థం. డైరెక్టర్ విజన్, నా విజన్ అది. యా సో ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ గా దాంట్లో చూపించుకోగలిగారు. ఇది నా విజిటింగ్ కార్డు మేడం, నాకు ఎవడు అవకాశాలు ఇవ్వలేదు. సో ఏం చేయాలి? అరే ఇడు పాటలు చేయగలడు, ఇడు ఫైట్లు చేయగలడు, ఇడు నెంబర్ 1, ఇడు తోపు, ఇడు కష్టపడుతున్నాడు, వీడికి అవకాశం ఇద్దాం. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా, ఎవరు నాకు అవకాశం ఇవ్వలే. అందుకని నేను ఒక విజిటింగ్ కార్డు క్రియేట్ చేశా. ఇప్పుడన్నా నాకు వచ్చే ప్రొడ్యూసరు అలాంటి కష్టపడుతున్నాం, పిచ్చి పిచ్చి వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి సినిమాలు అయిపోతున్నాయి, బిల్డప్లు కొట్టి హీరోలు రకరకాలుగా. కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఆనెస్ట్గా ఉన్నారు, ఎచ్చలపోతారు, సినిమా ఆపేస్తారు, రెమ్యునరేషన్ అవి తీసుకుంటారు. అవసరమా? కష్టపడేవాడికి ఇవ్వండి ఆ ప్రొడ్యూసర్లు, దండం పెట్టి అడుగుతాను మీకు. నేను కష్టపడి చేసుకున్నా, మరి ఇది నాకు ఇంకొచ్చే డబ్బులు ఉంటే ఇంకా బాగా చేసేవాడిని దీన్ని. నా హెల్త్ కూడా బాగుండేది, నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఇంజూరీ అయింది, ఉదాహరణ చెప్తున్నా. అట్లా చాలా చేసుకున్నా. ఇప్పుడు విజిటింగ్ కార్డులా క్రియేట్ చేసి నాకు ఒక సినిమాకు ప్రొడ్యూసర్ రావాలంటే నేనేందో చూపించాలి, సాలిడ్ బొమ్మ తీయాలి, నార్మల్ తీసి అవ్వదు. అందుకే ఇది తీసాను నేను. అంటే సినిమా తీస్తున్నాం అంటే సామాన్య విషయం కాదు, దాంట్లో చాలా ఎమోషనల్స్ ఉంటాయి అండ్ మీకు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో మీరు సినిమా జర్నీలో మీ లైఫ్ లో జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి? సినిమా జర్నీలో ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే వన్ ఫైన్ డే లైక్ ఇట్ వాజ్ లైక్ మిడ్ సమ్మర్ రామగుండం మైనింగ్ లో ఫైటింగ్ జరుగుతుంది. 80 మందిని క్యాస్ట్ అండ్ క్రూ, 40 మందిని కొట్టాలి. 4 కొట్టాను, 36 మందిని కొట్టాలి. ఒక అతన్ని ఇలా కిక్ చేయాలి వీళ్ళని. 2 కెమెరాస్, అన్ని యాంగిల్స్ నేనే, ఫైట్స్, రోప్స్, కంప్రెసర్స్, 10 లారీలు, కన్సూప్ మేరలో చెట్లు లేవు, ఎండ, బ్లాస్టింగ్ బేలుతుంది, దుమ్ము వచ్చి కళ్ళల్లో పడుతుంది. ఒక అతన్ని ఇలా తన్నాలి, కిక్ చేస్తే తన్నా. ఇంకొక అతను వచ్చి నన్ను ఇట్లా వెనకొచ్చి తన్నుతాడు. తన్నినప్పుడు అతనికి షూకు మేకు ఉంటుంది, ఆ మేకు నాకు గుచ్చుకున్నది. షూకు అక్కడ మైనింగ్ లో ఉండే చిన్న మేకు లారీది, అతని షూ గుచ్చుకొని నాకు గుచ్చుకున్నది. అతనికి లైట్గా అలా తగిలింది, నాకు వెన్నుపూసలో గుచ్చుకున్నది. నేను పక్కకి వెళ్ళి 3 నిమిషాలు ఏడ్చా. 3 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని మళ్ళీ వాటర్ తాగి, ఆ రోజు 7 లక్షలు ఖర్చు, సినిమా అయిపోద్ది, పేమెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి. సో మా కెమెరామెన్ వచ్చి ఆపేద్దాం బ్రో అన్నాడు. లేదు ఆపలేము, ఆపితే సినిమా అయిపోద్ది. మళ్ళీ నేను 5-6 నెలలు వెయిట్ చేయాలి. అందరూ వచ్చారు. ఆ పెయిన్తో 36 మందితో మళ్ళీ ఫైట్ చేసి మొత్తం అన్ని యాంగిల్స్లో ప్రాపర్ షాట్స్ తీసుకొని, అండ్ తర్వాత ఈవినింగ్ ఫోటోషూట్ ఉంది అదే డ్రెస్లో తీసుకొని వచ్చాను. ఆ పెయిన్ పడినప్పుడు, ఆ పెయిన్ ఇప్పటికీ నాకు నిద్ర రాదు నైట్ పూట. ఆ పెయిన్ ఒక సైడే పడుకోగలను. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్ ఆఫ్టర్ ది మూవీ అండ్ ఆల్. బట్ ఇలా ఉంది ప్రాసెస్. దీనికోసం నేను ఒక్కని వర్క్ చేస్తున్నా, దట్ 5 లాంగ్వేజెస్ లో వర్క్ చేస్తున్నా. ఒక సినిమాకి, ఒక పాన్ ఇండియా సినిమా అంటే ఉదాహరణ 5 లాంగ్వేజెస్ లో ప్రాపర్ గా ప్రతిదీ రావాలంటే 200 మంది టీం ఉంటారు, 200 మంది టీం. బట్ ఈ సినిమాకి నేను ఒక్కనే అన్ని లాంగ్వేజెస్ లో ఒక్కనే చేసుకున్నా. కష్టపడ్డా, చాలా కష్టపడ్డా, ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా. స్టూడియోస్ లో డే అండ్ నైట్ ఉన్నా. అలాంటప్పుడు ఎమోషనల్ గా ఇజ్ ఇట్ నెసరీ, బట్ ఐ లవ్ ఎంజాయింగ్ వర్క్ ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ లర్నింగ్ థింగ్స్. మ్యూజిక్ సెషన్స్ లో నేర్చుకున్నాను, స్టన్స్ లో నేర్చుకున్నాను, స్క్రిప్ట్ రైటింగ్ లో నేర్చుకున్నాను, అండ్ పోస్టర్ డిజైనింగ్స్ లో నేర్చుకున్నాను, ఎడిటింగ్ లో నేర్చుకున్నాను. ఐ లర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. నో రిగ్రెట్ ఇన్ దట్. బట్ ఆ పెయిన్ వచ్చినప్పుడు వీ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ ఇస్ ఇట్ నెసరీ? యా, ఇట్స్ నెసరీ ఫర్ ద సొసైటీ, ఇట్స్ నెసరీ టు గ్రో. అవసరమే, ఎదగాలంటే కష్టం, అవసరమే. మరి అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అంతే. సో మీరు కొంతమంది హీరోలకు కూడా కథలు చెప్పినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. అవునవును. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది, అరే వద్దు ఈ సినిమా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అదే ఫస్ట్ డైరెక్ట్ అవ్వాలని వచ్చా, నా సొసైటీ హీరో చేసింది. అండ్ ఒకరిద్దరు కథలు చెప్పా, చిన్న కథలు, దే డోంట్ ఈవెన్ రిమెంబర్ మీ. అండ్ అప్పుడు ప్రొడ్యూసర్లు కూడా లేకుండే, వాళ్ళకే మార్కెట్ లేక ప్రొడ్యూసర్లు పెట్టలే. మరి ఏం చేయాలి? మరి వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఏదైనా కథ చెప్తే ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. ఇప్పుడు నేను కూడా అదే అంట, నా దగ్గర ఒక కథ చెప్తే ప్రొడ్యూసర్ ఉన్నారా? ప్రొడ్యూసర్ ఉంటేనే కదా సినిమా ముందుకెళ్ళేది. మెయిన్ ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత కథ తర్వాత ప్రొడ్యూసర్ కదా. ఫస్ట్ ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో కావాలి. వాళ్ళు దేవుళ్ళు, ప్రొడ్యూసర్లు దేవుళ్ళు, రెస్పెక్ట్ దెమ్. అండ్ వాళ్ళ ద్వారా మంచి కథ, తర్వాత సినిమా మొదలెట్టు. మంచిగా తీసే డైరెక్టర్, బాగా తీయాలా, తపన ఉండాలి, ఆడికి బాగా చేయాలరా, సినిమా తీయాలరా, కమర్షియల్ బైబుల్ అవ్వాలరా. జనాలు మళ్ళీ మోసం చేయొద్దు. కమర్షియల్ కంటే డబ్బులు ఏదో పాటలు పెట్టి డబ్బులు కొట్టేయాలని కాదు. జనాలు వినసొంపుగా చూడసొంపుగా ఉండాలి, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ 4 రూపాయలు రావాలి. దిస్ ఇస్ ద థింగ్ షుడ్ బి ఇన్ ద డైరెక్టర్స్ మైండ్. శ్రీకాంత్ రెడ్డి వైరల్ అవ్వడానికి దేనికైనా సిద్ధమా? రెడీ, అంతే అనుకోండి, కరెక్ట్.
ఓకే కరెక్ట్. సో దానికోసం దేనికైనా దిగజారుతారు. దేనికేం చేయదు, రెడీ, ఓకే, నో ప్రాబ్లం అనుకోండి అనండి. సో అలా దిగజారిపోతే మీకంటే ఒక వాల్యూ ఉండదు కదా. ఆ దిగజారిపోవడమే నా వాల్యూ. సో అలా దిగజారిపోవడం వల్ల మీరు ఏం సాధిద్దామని అంటే ఏం సాధించాలనుకోవట్లే, వైరల్ అవుతున్నాం కదా చాలు. సో అంటే దిగజారిపోవడానికి కూడా మీరు రెడీ అంటున్నారు. దిగజారిపోవడం అంటే సమాజం యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే నేను దిగజారితే సమాజం వద్దంటది అంతే కదా. అప్పుడు నేను హైలో ఉన్నా కదా, అప్పుడు నేను హైలో ఉన్నానే కదా. ఒంటరి పోరాటానికి రెడీ అంటున్నారు అంతే కదా. మరి ఒంటరి పోరాటం అంటే అవ్వాలి ఒంటరి పోరాటం. వై బికాజ్ ఎవరు మనకు సపోర్ట్ చేయరండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ యాంకరింగ్ జాబ్ చేస్తున్నారు, హ్యాపీగా కష్టపడ్డారు, ఏదో సాధించుకున్నారు, చేస్తున్నారు. ఎంత కష్టపడి ఉంటారు ఈ పొజిషన్ రావడానికి. ఎవ్రీ పెయిన్. దెన్ అలా ఒక్కొక్కరు దిగజారం కాదండి. అది మీడియా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కమర్షియల్గా ఉంటాయి. మేము సినిమా కమర్షియల్గా ముద్దు ముచ్చట ఎలా తీసామో మీ క్వశ్చన్స్ కూడా కమర్షియల్గా ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మాటలు చెప్పినప్పుడు సమాధానం కమర్షియల్గా వచ్చి కొన్ని వ్యూస్ జనరేట్ అవుతాయి. దానివల్ల కంపెనీ ముందుకు వెళ్తారనే తపనలో మాట్లాడతారు. దానివల్ల ఇలాంటి జీవితాలు జరుగుతుంటాయి. బట్ ఐ డోంట్ కేర్, పీపుల్ నో ఇట్ ఎవ్రీథింగ్. యా. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి గల ట్రూ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? ఇన్స్పిరేషన్ ఓడు లేడు. డబ్బు నా ఇన్స్పిరేషన్. మంచి సినిమా తీయాలి, డబ్బు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ కావాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి. హానెస్ట్గా ఇదే, ఏం లేదు. ఇన్స్పిరేషన్ ఇవన్నీ చొల్లు. కష్టపడాలి, మంచి సినిమా చేయాలి, డబ్బు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ కావాలి, 10 మంది జాబ్ చూపించాలి, ఎవరికైనా సాయం చేయాలి, అంతే. ఓకే అండి, ఇప్పటి వరకు మనం జరిగిన కన్వర్జేషన్ మొత్తంలో కూడా మీరు మాటలతో పోరాటం చేసినంత విధంగా అన్నిటికీ టకా టకా అనే ఆన్సర్లు ఇచ్చారు. సో మీ మాటలు, మీ కాన్ఫిడెన్స్ వింటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక నాని, అంటే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు నాని, అడ్విశేష్ వీళ్ళు ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో మీ పొజిషన్ కూడా ఆ స్థాయికి వెళ్తుందని నేను కూడా అనుకుంటున్నాను. సో August 2nd ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు. మీ మాటల ప్రకారం మీ ఏదైతే ట్రైలర్ ఉందో అది నేను చూసాను. సో అందరికి కనెక్ట్ అయ్యే విధంగా యూత్ కి కూడా కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా గైస్, మన ఇంటర్వ్యూ అనేది ప్రతి విషయాన్ని మిస్ కాకుండా అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయాన్ని కూడా తీయడం జరిగింది. సో ఎవరు కూడా మిస్ కాకుండా ఇంటర్వ్యూ ఫుల్ అంతా చూడండి. August 2nd అలాగే మూవీ చూడండి. సో ఎప్పుడు కూడా మన సపోర్ట్ ప్రతి ఒక్క కష్టపడ్డ వారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ. మీ పేరు మేడం? రక్షిత. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తుపాకీ యూట్యూబ్ ఛానల్. అండ్ విషయం ఏంటంటే August 2nd లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. అండ్ హానెస్ట్గా చెప్తున్నా, చాలా మందితో నేను యాంకరింగ్ ఇంటర్వ్యూ చేశాను, ఒక 40-50 దాకా చేశాను. షీఈస్ ద బెస్ట్ యాంకర్. ఇంకా అంటే నేను అనుకున్నంత రీచ్ కాలేదు కానీ బట్ బెస్ట్ యాంకర్. షీఈస్ వెరీ క్విక్ అండ్ ప్రో అండ్ చాలా మంచిగా మాట్లాడారు. అప్రిషియేట్ హర్. వాచ్ ఇన్ థియేటర్స్ August 2nd లారీ చాప్టర్ 1. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తుపాకీ యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ రక్షిత.